ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధి అనేది చాలా మెరుగుపడింది. మౌలిక పరంగా ఉండే రోడ్లు గతంలో మేము 14 ఫైనాన్స్ కింద ఈ రోడ్ వేయడానికి ప్రతిపాదన చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా మార్చుకొని ముఖ్యంగా పేదలు ఉండే ఏరియా నడవడానికి రోడ్లు లేవు. అలాగే గతంలో కూడా వంతెనలకు కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. అవేవి కూడా క్రాస్ చేయడానికి ఇరిగేషన్ కాలువ అవడం వలన అవన్నీ కూడా ఆగిపోయింది. అదేవిధంగా ముఖ్యంగా మంచినీటి సమస్య పట్టణంలో ఏంటంటే తీవ్రమైన నిర్లక్ష్యం మంచినీటి మీద. ఎందుకంటే వేసవికాలం వస్తూ ఉంది, ఎండలు వస్తూ ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేదు. మున్సిపాలిటీ పంపులు చెడిపోతే వాటిని బాగు చేయించే పరిస్థితి కూడా ఈ మున్సిపాలిటీలో లేదు. ఎందుకంటే నిన్న టిట్కోయిల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు 4 రోజుల నుంచి మంచినీళ్ళు రావట్లేదు. అలాగే ఈ కాలువ కట్టల మీద వెళ్ళినప్పుడు కూడా పంపులు బాగు చేయకపోవడం వల్ల మంచినీళ్ళ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు, దోపిడీ మట్టికి ప్రమాణంగా చేశారు. ఎందుకంటే మన మున్సిపాలిటీలో మనం చూస్తే గతంలో మేము కన్నికా పరమేశ్వర్ దీని దగ్గర అలాగే 3వ వార్డులో వేసిన రోడ్లు సంవత్సరంలోనే ఎలా పోయినాయి అని చెప్పి మేము కార్యక్రమాన్ని తీసుకుంటే మళ్ళీ దాని మీద రోడ్డు వేశారు. మళ్ళీ ఆ రోడ్డు పోయే పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీలో పనులు చేయకుండా మున్సిపల్ కమిషనర్లు మన ప్రజాప్రతినిధి ఇద్దరు కలిసి కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకున్నారు. చాలా మంది అధికారులు మెడ మీద కత్తి పెట్టి నిన్న మొన్న చూసాం. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కొన్ని పనులు 27వ వార్డు చూసాం. మరి వీళ్ళకి 4 సంవత్సరాల 10 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మున్సిపాలిటీలో పనులు చేయడానికి తీరికలేదు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం ఎన్నికల ముందు యాంటీ డేట్తో శాంక్షన్స్ తీసుకొని అప్పటికప్పుడు పనులు మొదలుపెట్టి హడావుడి చేయడం జరుగుతాం. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో ఉన్న నిధులు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. 2 శానిటేషన్ ఎవరైతే శానిటేషన్ వర్కర్లు ఉన్నారో ఉన్న సంఖ్య కంటే ఎక్కువ నెంబర్ రాసి డబ్బులు డ్రా చేశారు. 2వది 3 కరెంటును సున్నం కొనుగోలు మీద లక్షలాది రూపాయలు డ్రా చేశారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే నాకు మన ఎవరో చెప్తా ఉన్నారు, కొన్నూరు మున్సిపాలిటీలో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే రేట్లు పెరిగినాయి. ఏది లంచాల రేటు గతంలో 1000 ఉండేది 10,000 అయింది. ఉన్న కమిషనర్లు పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవడం వలన వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేయటం, నెలవారీ ఆఫీసుల దగ్గర పోస్టింగ్ కోసం డబ్బులు తీసుకోవడంతో పాటు నెలవారీ మామూళ్ళు పెట్టడం వలన వాళ్ళు జనాల మీద పడి ఇష్టం వచ్చినట్టు వసూలు చేయటం మొదలుపెట్టారు. ఏదైనా చిన్న షాప్ ఎవరన్నా పెట్టుకుంటే చాలు, అక్కడ ఉన్న సచివాలయంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళి ఇది ఎందుకు కడుతున్నాం అంటారు, డబ్బులు ఇవ్వమంటారు, మీరు 1,00,000 ఇస్తారా 2 లక్షలు ఇస్తారా అంటారు. ఆ విధంగా లక్షలాది రూపాయల వసూలు చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి పేరు మీద ఈ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. పనులు చేయకుండా చాలా బిల్లులు చేసుకున్నారు. వాటన్నిటి మీద మేము వచ్చిన తర్వాత సమగ్రమైన విచారణ చేస్తాం. మున్సిపాలిటీలో ఆగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీలో కావాల్సిన పనులు చేసి శాశ్వతంగా ఈ పట్టణానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.